My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ సిసారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ సిసారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ సిసారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ సిసారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, సిసారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ
సప్త ఋషులకు ఋషిపత్నులకు భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్టదిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవకణాలకు, సకల జీవకణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. హలో సార్. హలో సార్, మాస్టర్ రా గారితో ఎక్స్పీరియన్స్ అయిన మెసేజ్ సార్ చెప్పమంటారు సార్? ఓకే, స్టార్ట్. Okay, sir. I could see these days the physical existence of Master Ra. Ela ante whenever I feel low, maybe with any reason,
I could immediately listen to the voice talking to me, supportively, consoling, preaching, etc. I asked, how is it possible? And why this has been doing by great masters like you, for the ones who are nowhere when compared to you? Master Ra replied this way. Never put down yourself. Self is just great. No other words for it. You are ultimate, my dear. The energies emitting from a higher self or arising self are so powerful and helps a lot for transforming in and around. I am a conscious spreading almost to the core of the universe, but could not towards and into the earth these times. But now, because of the powerful souls, transformation of the self, and immense increase in the level and energies of the earth, it is possible now. Not only me, to you or in you, many can feel the existence of many great masters from the universe. Even you can wait for the moment of the physical touch and feel also. I am with you and will always be. Be with yourself. Self leads a way to the core, from the within, which in turn leads into a walk-in of great masters of the universe. I am Ra. ఆయన గురించి నేను అడిగాను సార్. So he replied this way. I was in one of the greatest levels of the universe. I could help in building up or creating the souls, thus in building up the universe. Time has forced me for an entry onto this earth, which helped in an uplift and upsurge of energy level on earth, and also myself, and could reach the highest peak level of the universe. Now I am here not for the creation of the souls, but also to take care of everything in the universe, like creation, selection, work procedures, energy values, spreading consciousness, preaching and training section, allotment of work and souls of individual work in each and every planet or the world, planning and implementation for the rebuilding of the universe, every work in building up, rebuilding the universe and for oneness అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు సార్. ట్రాన్స్లేట్ చేసింది. ఎస్. ఈ మధ్యన ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మాస్టర్ రా గారు ఫిజికల్గా మన పక్కనే ఉంటూ మాట్లాడడం, ఆయన మాట వినపడడం నాకు అనిపిస్తూ ఉండేది. సో ఎలా అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం లోవర్ అయిపోతామో, మేబీ ఈ ఫిజికల్ వరల్డ్ కావచ్చు, లేకపోతే లోపల ఉన్న స్పిరిచువాలిటీ నుంచి కావచ్చు, ఎప్పుడైతే మనం లోగా అనిపిస్తుందో అప్పుడు ఆయన మాటలు ఒక సపోర్ట్ ఇస్తూ, మనకి ఒక ఓదార్పునిస్తూ, మనకి జ్ఞానాన్ని పంచుతూ ఉన్న ఆ మాటలు నాకు వినిపించేవి. నేను అడిగేదాన్ని, అంత గొప్ప మాస్టర్స్ అయిన మీరు, మీతో కంపేర్ చేస్తే ఏమీ లేని మా కొరకు ఈ విధంగా ఎలా రాగలరో, ఎలా చేయగలరు? అప్పుడు మాస్టర్ రా ఇలా చెప్పడం ఆరంభించారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. సెల్ఫ్ అంటే ఆత్మ. ఆత్మ ఎదుగుతున్న, తాను సత్యాన్ని తెలుసుకున్న ఆత్మ ఎప్పుడు కానీ అత్యద్భుతమైనది. దానికి ఇంకా మనం వేరే పదాలతో దానిని మనం చెప్పే అవసరమే లేదు. అది అద్భుతం అంతే. ఎందుకు అంటే ఒక గొప్ప ఎదుగుతున్న ఆత్మ, ఒక గొప్ప స్టేట్లో ఉన్న ఆత్మ, తన ద్వారా రిలీజ్ అవుతున్న ఎనర్జీస్ ఎలా అవుతుందంటే తన లోపల ఉన్న తననే కాక తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మార్చగలిగే శక్తితో నిండి ఉంటుంది. నేను ఒక చైతన్యాన్ని, ఈ విశ్వం యొక్క మూలం వరకు వ్యాపించిన ఒక చైతన్యాన్ని నేను. కానీ ఈ భూమి వరకు నేను కొంతకాలం చేరలేకపోయాను. కానీ ఎంతో గొప్ప గొప్ప ఆత్మలు, గొప్ప ఆత్మస్థితిని పెంచుకుంటున్న ఇక్కడి వాసులు, మరియు ఈ భూమి మీద ఉన్న అత్యద్భుతమైన శక్తి ఉండడం వల్ల నేనిప్పుడు
ఇక్కడికి వస్తున్నాను, మీతో మాట్లాడగలుగుతున్నాను. నేను మీతో మాట్లాడడమే కాదు, ఎంతో గొప్ప గొప్ప మాస్టర్స్ మీతో ఇలా మాట్లాడడం ప్రారంభమవుతుంది. ఇదే కాదు, వారు భౌతికంగా మనల్ని తాకడం, వారు భౌతికంగా మన చుట్టూ ఉన్నట్లు మనకు అనుభూతి చెందడం, ఇక అన్నీ జరగవచ్చు ముందు. నేనెప్పుడు మీతో ఉంటాను, ఎప్పటికీ ఉంటాను. మీతో మీరు ఉండండి. ఎందుకు అంటే మీలోంచే మీరు విశ్వ మూలానికి చేరుకోగలరు. మీలోంచి మీరు చేరుకుంటున్న ఆ దారిలో, పయనిస్తున్న ఆ దారి ద్వారా ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ మనలో వాకిన్ అవ్వడానికి సాధ్యమని చెప్తున్నారు మాస్టర్. ఆయన గురించి నేను కొద్దిగా అడిగాను. అసలు ఎవరు అంటే ఏం చేస్తారు, మీ గురించి కాస్త చెప్పండి అన్నప్పుడు, నేను ఒకానొక గొప్ప స్థితిలో ఈ విశ్వంలో ఉండు శక్తిని, చైతన్యాన్ని, నేను సోల్స్ ఆత్మ యొక్క సృష్టి, దాని గురించి నేను చూసుకునేవాడను. ఈ భూమికి రావడం అన్నది ఒక్కసారి జరిగింది. అది భూమి మీద ఉన్న శక్తి, దానితో పాటు నాలో ఉన్న ఆత్మశక్తి అనంతంగా వ్యాపించడానికి చాలా సహాయపడింది. ఇప్పుడు కేవలం నేను ఆత్మల యొక్క సృష్టిలోనే కాదు, ఈ విశ్వం కోసం అనేక ప్రాసెస్లు కానీ అనేక పనుల్లో నిమగ్నమై ఉన్నాను. సృష్టి, ఎంపిక, ఎటువంటి పనులు ఎప్పుడు జరగాలి, శక్తుల యొక్క విలువలు, చైతన్యం యొక్క వ్యాప్తి, జ్ఞానాన్ని అందిస్తూ ట్రాన్స్ఫర్మేషన్కి అంటే చేంజెస్కి ఎలాంటి ట్రైనింగ్ ఉండాలి, ఎలాంటి శక్తి, ఎలాంటి జ్ఞానం అందజేయబడాలి, ఏ సోల్కి, ఏ ఆత్మలకి ఎలాంటి పనులు అప్పచెప్పాలి, ఏ ప్లానెట్కి ఏ సోల్స్ ఎటువంటి విజ్డమ్ని అందించగలగాలి, విశ్వం యొక్క పునః నిర్మాణంలో అనేక పనులు చేపట్టడం మరియు ఏకత్వం కోసం పాటుపడుతూ పూర్తిగా యూనివర్స్ని ఏకంగా మార్చడం అని మాస్టర్ రా గారు చెప్పారు సార్. అంతే సార్. రామాస్టర్కు మనం అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. My dear masters, this is Sisaro with you now. సిసారో మాస్టర్ మనతో ఉన్నారు. సిసారో మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. I give gratitude to Master Ra and to the conscious of Patriji. Thank you to all the masters who come on to the earth and help the Eartharians to ascend. సిసారో మాస్టర్ రా మాస్టర్కు, పతిసార్ చైతన్యానికి, ఈ భూమి మీదకి దిగి వచ్చిన మాస్టర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ భూలోకం ఎదుగుదలకు కృషి చేస్తున్నారు. Yes, masters. Yes, we all know that we always work through the conscious of Patriji. మనందరికీ తెలుసు, మనం ప్రతి క్షణము పత్రిసారు చైతన్యంతోనే ఈ పనులన్నీ చేస్తున్నాం. And all over the earth, still for the construction of pyramids, the necessary energies are needed. భూలోకంలో అనేకమైన పిరమిడ్లు నిర్మింపబడాలి, ఎందుకంటే చాలా అవసరమైన శక్తిని భూమికి అందించడానికి. And so many pyramids need still energies to complete their process. ఎన్నో పిరమిడ్లు అవసరం, ఎందుకంటే ఆ పైలోకల శక్తిని ఈ భూమి మీదకి పూర్తిగా
అందించడానికి చాలా అవసరం. For this process, we will move to the Astorian planet today. మనం ఈ పిరమిడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాసెస్ నిర్వహించడానికి మనం ఈరోజు ఆస్టోరియన్ లోకానికి వెళ్దాం. Yes, masters. From there, we bring the energies for the completion of all the pyramids on Earth. మనం ఆస్టోరియన్ లోకం నుండి భూలోకంలోని పిరమిడ్లన్నీ నిర్మింపబడటానికి ఆ ఎనర్జీని ఉపయోగిస్తాం. We all are connected with each other. మనమందరం ఒక్కటిగా కలిసి ఉన్నాం. And we are moving into the space now. మనం ఆకాశంలోకి వెళ్తున్నాం. And you are moving at a faster pace. అత్యంత వేగంగా వెళ్తున్నాం. You are moving towards portals. పోర్టల్స్ వైపు వెళ్తున్నాం. And you are moving at a faster pace after passing through the portals. మనం పోర్టల్స్ దాటుకుని అతి వేగంగా ముందుకు వెళ్తున్నాం. Yes, masters, you have entered the Asturian planet. మనం ఆస్టోరియన్ ప్లానెట్ చేరుకున్నాం. All the masters are welcoming you there. ఆ లోకంలోని మాస్టర్స్ అందరూ మనకు స్వాగతం పలుకుతున్నారు. Yes, masters, this planet is also for silence. ఈ లోకము నిశ్శబ్దానికి ఒక ప్రతీక. And here are the natural pyramids on this planet. ఈ లోకంలో అనేకమైన సహజమైన పిరమిడ్లు ఉన్నాయి. And we receive these energies to form on the earth planet. ఆ లోకంలోని మాస్టర్లందరికీ మన అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుని అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని ఆ శక్తిని మనం స్వీకరిద్దాం భూలోకంలోన వ్యాపింపచేయడానికి. You all sat for meditation there. మనమందరం అక్కడ ధ్యానం చేస్తున్నాం. Yes, masters, receive all the energies into you and come back to the earth planet and spread it to the earth, my dear masters. ఆ లోకంలోని శక్తిని పూర్తిగా అందుకుని మనం భూలోకంలో వ్యాపింపచేయడానికి ఉపయోగించాలి. Yes, masters, after giving the gratitude to the masters of the Asturian planet, we are moving into the space now. మనం ఆస్టోరియన్ లోకంలోని మాస్టర్లకు మరొక్కసారి మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని మనం అక్కడి నుండి మరి బయలుదేరాం. And we are moving towards portals, masters. మనం పోర్టల్స్ వైపు ప్రయాణం చేస్తున్నాం. After passing through the portals, you are moving at a faster pace towards earth planet. పోర్టల్స్ దాటుకుని మనం భూలోకం వైపు అత్యంత వేగంగా వెళ్తున్నాం. Yes, masters, you have entered the earth planet. మనం భూలోకంలోనికి ప్రవేశించాం. You have entered your physical body. మన భౌతిక శరీరాల్లో మనం ప్రవేశించాం. Yes, masters, with the energies which you have brought from Asturian planet, come on, masters, now it's a time to spread it to the earth planet. మనం ఆస్టోరియన్ ప్లానెట్ లోని శక్తినంతా స్వీకరించిన శక్తిని ఇప్పుడు మనం భూమికి పూర్తిగా అందిద్దాం భూలోకానికి. ఆ శక్తి అంతా మనందరి ద్వారా భూలోకం అంతా వ్యాపించాలి. Open your both the palms and keep it on the floor. That seems you are touching the Mother Earth. మనం రెండు చేతులు విడదీసి రెండు చేతులు భూమికి తాకించాలి. Yes, masters, with the intention of sharing the energies you bought from the Asturian planet. You have touched the ground and you are spreading it to the earth planet. మన చేతుల ద్వారా భూలోకానికంతా మనం ఎనర్జీని అందిస్తున్నాం. Yes, masters, the process has been completed. Relax, masters.
remove your hands from the ground. ప్రాసెస్ పూర్తయింది. మీ 2 చేతులు నేల మీద నుంచి చేసి కలుపుకోండి. Now, I want to give wisdom about the 3 H masters. నేను ఈరోజు 3 హెచ్ల గురించి జ్ఞానం అందించాలనుకుంటున్నాను. That is healing, ఒకటి హీలింగ్, hypnosis, 2 హిప్నోసిస్, and higher self. 3వది హయ్యర్ సెల్ఫ్. Yes, masters, you should meditate and you should give the space for your physical body to heal on its own, my dear masters. మనం ధ్యానం చేసి మన శరీరంలో కొద్దిగా మనం స్పేస్ ఇవ్వాలి, మన భౌతిక దేహాన్ని మనంతకు మనం హీల్ చేసుకోవడానికి, ఆరోగ్యపరచుకోవడానికి. Be a healer unto yourself. మనకు మనమే హీలర్ కావాలి, మనల్ని మనమే హీల్ చేసుకోవాలి. Yes, your body has the immense power in you. మన శరీరంలో అనంతమైన శక్తి ఉన్నది, And you have forgotten it. మనమందరం అది మర్చిపోయాం. When you bring back your awareness, then see the magics and miracles, my dear masters. మనం ఎరుకతో మనలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని స్వీకరించి మేల్కొలిపితే అద్భుతమైనటువంటి మహా అద్భుతాలు చూడవచ్చు. Yes, masters. In this way, the body should learn, and you should give the space to your body to heal itself. ఈ విధంగా మనం ధ్యానం చేస్తూ మనం కొద్దిగా ఆ స్పేస్ ఇవ్వాలి, శరీరము తనకు తాను పూర్తిగా ఆరోగ్యపరచుకోవడానికి. And when you give space to your body and your body is healed, then comes the hypnosis. ఎప్పుడైతే మనం కొద్దిగా స్పేస్ ఇచ్చి మన ధ్యానం ద్వారా ఈ ఆరోగ్యాన్ని పూర్తిగా హీల్ చేసుకుంటామో అప్పుడు వస్తుంది హిప్నోసిస్. Why is this hypnosis, my dear master? Hypnosis is to mind. It has to be done by your soul. హిప్నోసిస్ అనేది ఇది మనసుకు, ఆత్మ ద్వారా ఈ మనసుకు హిప్నోసిస్ జరగాలి. What happens in hypnosis? Other minds control the different minds. In the same way, here happens hypnosis to the mind of your own self, and your soul do the hypnosis to your mind, and your soul controls your mind. హిప్నోసిస్ అంటే స్వాధీనపరచుకోవడం, కంట్రోల్ చేసుకోవడం. ఈ మనసును ఆత్మ కంట్రోల్ చేస్తుంది, స్వాధీనపరుచుకుంటుంది. And according to the soul, your mind starts working. అప్పుడు ఆత్మ చెప్పినట్లే మనసు పనిచేస్తుంది. Yes. When your body is healed and then when your mind gets hypnosis by the soul, then arises the higher self, master. ఎప్పుడైతే మన శరీరాన్ని మనం హీల్ చేసుకుని మనసును ఆత్మకు స్వాధీనం చేస్తామో అప్పుడు మనం హయ్యర్ సెల్ఫ్గా ఎదుగుతాము, ఉన్నతమైన ఆత్మగా ఎదుగుతాం. And you will be getting connected with a higher self. అప్పుడు మనం మన పూర్ణాత్మతో అనుసంధానం అవుతాం. When your body learned to heal itself and to make you healthy, and when your mind has been hypnotized by your soul, at that time your soul will be connected with the higher self, my dear masters. ఎప్పుడైతే
మనకు మనం ఈ శరీరాన్ని ఆరోగ్యపరుచుకున్నాము, ఈ మనసును ఆత్మకు స్వాధీనం చేశాము, అప్పుడు ఈ ఆత్మ పూర్ణాత్మతో అనుసంధానమవుతుంది. Yes, Masters. This is the wisdom I want to give today to all of you. ఈరోజు సిసారో మాస్టర్ మనకి జ్ఞానాన్ని అంతా అందించారు. If you want to share any experience, you can share it or you can interact it, Masters. ఎవరైనా అనుభవం పంచుకోవచ్చు లేదా ఏదైనా అడగవచ్చు. Hello, Master. Yes. You have been guiding us to the Astorian planet, Master. Soon I could listen to the voices that you all are here and we are all happy for you. A great work is going on now for the building of the pyramids on the world Earth. You are the carriers of the energies of this planet for this construction. So, as we all were there, we all were bounded by a boundary and loads of supporting energies are bound to each of us. As we all back to the planet, we all shedded off those bounded and carried energies, and the energies are spreaded throughout this world wherever needed. This was happened over there, and there I could see a master stopping me, and he asked me to expand your work and also please spread the greatness of the silence. I asked, what is the greatness? The silence, being silent physically, means of the mouth, means we should not speak a word, is a silence as we know. The mouth creates wonders and also stops destruction. I asked how. Silence creates vibrations that helps in the change of the mind, thoughts opposite to you, and changed accordingly. Second is the silence of the inner, the inflow of the greater energies from the universe, setting up the path for the inflow and also helping other masters to follow the paths, reaching higher state or level of the universe. That means like stopping the work and observing and correcting the self happens here, clearing the obstacles, leading a great path towards the universe. And silence of the soul, great vibrations are into ourself for not just upgrading it, but also spreading the conscious wider and wider. The silence of the soul is the greatest attraction of energies, the powerful sign of releasing the greatest level of energies that have been absorbed into, leading to the powerful aura and consciousness spreading more and more widely. This is what I got an experience, Master. Yes. Wonderful, Master. Yes, the message regarding the silence has to be spread to all of you. And this is very important message. When we move to the Astorian planet, which is for silence, and you got the message about the silence, then it seems very happy that the Master has given you the message there, and it has to be learned by everyone to be in silence. ట్రాన్స్లేట్. సార్, మనమంతా ఆస్ట్రోరియన్ ప్లానెట్ కి వెళ్ళాము. అక్కడ మాస్టర్స్ మనందరికీ ఒక హృదయపూర్వక స్వాగతాన్ని పలికారు. మీరందరూ ఇక్కడికి రావడం మాకు సంతోషదాయకం అని. ఎంతో గొప్ప పని ఈ భూమి పైన జరుగుతోంది. ఈ బిల్డింగ్ మనం పిరమిడ్స్ ని ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేయాలి, బిల్డ్ చేయాలి. కాబట్టి ఏం చెప్పారు అంటే మన అందరం కూడా క్యారియర్స్ అన్నమాట. అంటే ఆ శక్తిని, ఆ ఎనర్జీస్ ని ఈ దానికి పిరమిడ్స్ ని ఇక్కడ బిల్డ్ చేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి మనం క్యారియర్స్ గా పనిచేస్తున్నాం. అక్కడ కూర్చోగానే ధ్యానానికి మన చుట్టూ ఒక పెద్ద బౌండరీ ఫామ్ అయింది, ప్రతి ఒక్కరి చుట్టూ. ఆ బౌండరీ లోపల అనంతమైన శక్తి, ఆస్టోరియన్ ప్లానెట్ కి సంబంధించిన, పిరమిడ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన శక్తిని పూర్తిగా నింపారు. మనం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చామో పూర్తిగా మన చుట్టూ ఉన్న ఎనర్జీస్ అంతా అవందుకవి పూర్తిగా షెడ్ ఆఫ్ అయిపోయాయి, అంటే పడిపోయాయి అన్నమాట. ఎక్కడికి అంటే ఎక్కడ అవసరమో పిరమిడ్స్, ఎక్కడైతే ఆ కన్స్ట్రక్షన్
కావాలనుకుంటున్నామో, ఎక్కడ జరిగితే ఈ భూమి యొక్క ఎదుగుదలకు అది హెల్ప్ చేస్తుందో ఆ ప్లేసెస్కి ఆ ఎనర్జీస్ అన్నవి ఆటోమేటిక్గా వెళ్ళి చేరుకున్నాయి. ఇది అక్కడ ఎక్స్పీరియన్స్ మన అందరికీ మాస్టర్స్. తర్వాత ఏమి అంటే సైలెన్స్. ఒక మాస్టర్ ఆపారు, నన్ను ఆపి ఈ నిశ్శబ్దం యొక్క గొప్పతనాన్ని అందరికీ మనం తెలియజేయాలి అని చెప్పాను మాస్టర్స్. నిశ్శబ్దం అంటే ఏంటి? ఇప్పుడు మనం భౌతికంగా నిశ్శబ్దం అంటే మాట్లాడకుండా ఉండడం. సో నోరు కట్టివేయడం వల్ల ఏమవుతుంది? అద్భుతాలు సృష్టి జరుగుతుంది, వినాశనాలు ఆపబడతాయి. ఎలా అన్న ప్రశ్న వేసినప్పుడు ఆ నిశ్శబ్దం అన్నది, మనలోని నిశ్శబ్దం గొప్ప తరంగాలను విడుదల చేస్తుంది. ఏం చేస్తుంది? మన ఎదుటి వాళ్ళ, అంటే ఎవరితో అయితే మనం మాట్లాడుతున్నామో, ఎవరితో అయితే ఒక ప్రాసెస్ చేస్తున్నామో, వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనస్సులోని థాట్స్, వాళ్ళ మైండ్లోని పూర్తి థాట్స్ని అవి చేంజ్ చేస్తుంది, పూర్తిగా మార్చేస్తుంది. ఏ విధంగా మారుస్తుంది? ఈ భూమి యొక్క అసెన్షన్ కోసం, ఈ భూమి యొక్క ఎదుగుదల కోసం, వినాశనాలను ఆపి అద్భుతాలను జరగడం కోసం. సో ఆ విధంగా మన ఎదుటిలో ఎవరున్నా, ఎక్కడైతే చేంజెస్ రావాలో, మన మౌనం నుంచి విడుదలయ్యే ఆ వైబ్రేషన్స్ వారిలో ఆ చేంజెస్ ని తెస్తుంది, అద్భుతాలని సృష్టి చేయడానికి. తర్వాత మన అంతరంగం. ఈ అంతరంగం యొక్క సైలెన్స్ అంటే ఏమి అంటే, మన విశ్వం నుంచి అద్భుతమైన శక్తి యొక్క ప్రవాహం ఎందుకు ప్రవహిస్తుంది అంటే, అది మనకి పాత్ సెట్టింగ్. అంటే మనము ఒక దారిని చూస్తాం. ఎక్కడికి? యూనివర్స్ లోకి మనం ప్రయాణించడానికి. ఆ మూలం, యూనివర్స్ యొక్క విశ్వం మూలంకి ప్రయాణించడానికి అక్కడ ఒక దారి అనేది సెటప్ అవుతుంది. అది కేవలం మన ప్రయాణానికి మాత్రమే కాదు. ఏ మాస్టర్ అయితే సంపూర్ణంగా తనని తాను పూర్తిగా మలుచుకుంటాడో, ఆ ప్రతి మాస్టర్ కి ఆ దారి అన్నది యూనివర్సల్ కోరికి తీసుకెళ్తుంది. ఈ సైలెన్స్ వల్ల, అంటే అంతరంగపు నిశ్శబ్దం వల్ల ఏమి జరుగుతుంది? పని ఆ క్షణానికి ఆగుతుంది. ఏమి అంటే, అక్కడ మనం పూర్తిగా అబ్జర్వ్ చేయడం చూస్తాం. అంటే అన్నిటినీ గమనించడం జరుగుతుంది. ఎక్కడైతే కరెక్షన్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనకు ఆటంకాలు ఉన్నాయో, అవన్నీ పూర్తిగా క్లియర్ చేస్తూ దారిని విశ్వమూలానికి మనకి మనం సెట్ చేసుకుంటాం. తర్వాత మన ఆత్మ యొక్క సైలెన్స్. ఇవి ఏం చేస్తుంది అంటే, గొప్ప తరంగాలను విడుదల చేస్తుంది. కేవలం మన ఆత్మ యొక్క ఎదుగుదలకు మాత్రమే కాదు, మన చైతన్యాన్ని ఇంకా ఇంకా పెద్దగా వ్యాప్తి చెందడానికి. ఈ ఆత్మ యొక్క సైలెన్స్ అంటే నిశ్శబ్దం ఏం చేస్తుంది? ఏమవుతుంది అంటే, ఆ నిశ్శబ్దం అన్నది విశ్వంలోని అనేకానేక శక్తులు, అనేకానేక తరంగాలకు ఒక అట్రాక్టివ్ పాయింట్గా ఉంటుంది. అట్రాక్టివ్ పాయింట్గా ఉంటూ, అది ఎలా అంటే, అది ఒక సైన్. ఏమి అంటే, ఎంతో గొప్ప శక్తితో నిండి ఉన్న తరంగాలు రిలీజ్ చేస్తుంది. ఏవైతే విశ్వం నుంచి తీసుకునిందో అవి పూర్తిగా రిలీజ్ చేస్తూ ఏం చేస్తుంది? మన ఆరా యొక్క శక్తిని మరియు మన యొక్క చైతన్య శక్తిని ఇంకా ఇంకా వ్యాప్తి చెందుతూ ఇంకా ఇంకా శక్తివంతంగా చేస్తుంది. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. రీసెంట్ గా నిన్న 2 days బ్యాక్ పత్రి సార్ ఒక ప్రాజెక్ట్ చెప్పారు సార్. మన రాజన్ సార్ ఒక బుక్ చదువుతున్నారు, రాబర్ట్ మోంటిగో బుక్. అందులో ఒక 5th చాప్టర్ ఉంది. అందులో ఒక సైంటిస్ట్ ఐన్స్టీన్ ఏమో వచ్చి ఆయనకు వాకిన్ అయ్యి ఆయన చెప్పింది ఏంటంటే 300x300 పిరమిడ్ నిర్మించాలి అని, ఒకటి ఢిల్లీలోను ఒకటి బాంబేలోను. సో దానికని లెటర్ అందులో ఆ మెసేజ్ ఆ బుక్ లో కూడా ఉంది సార్. ఆ చాప్టర్ కూడా మీకు పంపిస్తా. సో అందులో అది కానీ మనం కన్స్ట్రక్ట్ చేస్తే 3rd World War రావడానికి అవకాశం లేదు. దాన్ని కాపాడడానికి ఆ పిరమిడ్ అయితే రావాలి. 300x300 సైజ్ కూడా అందులో మెన్షన్ చేసి ఉంది సార్. ఐన్స్టీన్ యొక్క వాకిన్ అన్నమాట. ఆ మాస్టర్ బుక్ లో ఆయన రాశారు సార్.
సో అది మన రాజన్ సార్ మాట్లాడితే పత్రి సార్తో లెటర్ రాయమన్నారు. ఆ లెటర్ రాసి నాకు పంపించారు అనమాట. ఢిల్లీలో ఏమో నరేంద్ర మోదీ గారికి ఇవ్వడానికి పిరమిడ్ కి జాగా గురించిను, అదే రకంగా బాంబేలో ముఖేష్ అంబానీకి ఇమ్మని చెప్పారు సార్. సో ఆ లెటర్స్ ఆల్రెడీ సాఫ్ట్ కాపీ అయితే పంపించారు, ఈ రోజే వచ్చింది. రేపు వెళ్ళిట్లో కాపీ రాగానే వస్తాం. అదే ఒకసారి మన సిసారో మాస్టర్ని కనుక్కుందాము, దాని గురించి ఎనర్జీస్ తర్వాత కొద్దిగా ఫోకస్డ్ గా మెడిటేషన్ చేపిస్తారేమో అని చెప్పి ఉద్దేశంతో సరే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం దాన్ని ప్రాసెస్ చేద్దాం సార్ సిసారో మాస్టర్ గారితో. Yes, Master. You heard the message, Master, no? Yes. There is the so necessary of pyramids on the earth, and every thought which arised for the construction of pyramid on the earth planet will be fulfilled, Masters. So all the process happened for this also, no, Master? Yes. Every support from the nature will come for the construction of pyramids on earth. The money, the effort, the wisdom and the knowledge, everything will flow towards the construction of pyramids on this earth planet. Yes, Masters. Sisaro Master? Yes. Today I had an experience when I was sitting in meditation with my father-in-law. Yesterday after the session, I felt with most of energies, so I didn't want to disturb it. I continued my meditation. So I have seen the Patri sir is sitting in front of me along with my father-in-law, and I have seen Anjaney Sarma sir. He is one of the meditation master. 3 of members are doing something on my head, and they opened my head and they are pulling out my nerves and they are reconstructing it, and the spoiled ones they are removing, and the one which is good they are repairing it and they are adding their divinity to it. So I felt that noise, I felt that disturbance, and I asked the Patri sir, what are you doing? He said, be silent, do your meditation. So afterwards, the tomorrow by waking up, I told this experience to my father-in-law. He said, let's sit and do, let us know in detail about this. So we were sitting in meditation. Then I raised a question, what is happening? I invited your consciousness and Patri sir consciousness. Then what happened means a protective shield has been formed throughout my body, and my body is being filled with circles, triangles. These Patri sir consciousness, Sisaro Master consciousness, and Premnath sir, Anjaney Sarma sir, all the members along with the Sadananda Yogi, they gave their energy to my body, and my body, each cell of my body is receiving that energy, and it is in the form of circles and triangles. Afterwards, I have seen a protective shield, and this shield, for what purpose this shield has been constructed? I questioned myself. They said it will filter your thoughts, it will filter your words, it will act as a filter for you. Then my father-in-law told, let this process happen to all the members. Then I assumed every meditator is going on this process along with the spiritual creators. I have seen thousands and thousands of members with this protective shield. Afterwards, all these members, they have been united and they are formed as single big unique person. Then I asked, who are you? He said, I am a universal guru who is nothing but Patri sir. Again Patri sir started releasing the bodies and we were coming out from him. And Patri sir said, now I am increasing the consciousness as well as the aura of all the members, of all the meditators on this earth. After going on this process, Mother Earth came, and Mother Earth is thanking Patri sir for raising its consciousness. Then Mother Earth is also thanking all the spiritual creators for helping her. Then along with the Mother Earth, the worlds who are under the earth,
the snake world and some other worlds, they all gathered there and they are thanking all the meditators and the spiritual creators for doing the process. And I have seen clearly from the snake world, so many snakes, they came to the spiritual creators, and every snake has opted one spiritual creator, and it has been kissing between the two eyebrow part, and they were happy and saying that they are also being raised and they also got the knowledge along with the earth. After all this process has been completed, evening again, it was a very inconvenient feeling for me. I was unable to tell this to my father-in-law, even to any other person in my family. All were busy and I am having a small kid. I can't escape from him. I am unable to come out of it. I tried a lot. I struggled for half an hour. Afterwards, I thought myself, I tried my level best to come out of this, and I asked so many members the help. But I am not in a position to get the help. So again, I invited your consciousness and Patri Sir consciousness and sat in meditation, and I started talking to my inner. Then my inner told me, this is the pain, what you are feeling is your husband who is struggling a lot in his company for his existence. This is the pain, this is the work, what he is been undergoing. Then you are feeling the same pain here. So you should understand the persons more deeply to understand yourself. When you do this, then you will improve yourself and connect to your inner. This is the message what I got from my inner. After receiving this message, my headache has been gone. I completely relieved from that kind of trouble, the inconvenient feeling, and I was crying a lot how to come out of that. After I got this message from my inner, I felt so happy and I'm unable to express this happiness. Really, I learned something today and I really realized the greatness of my husband. Please translate in Telugu. నేను నిన్న ధ్యానానికి కూర్చున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ని సిసారో మాస్టర్కి చెప్పడం జరిగింది. దాని తర్వాత నాకు కళ్ళు విప్పబుద్ధి కాలేదు. నేను ధ్యానంలో అలాగే కూర్చున్నాను. అప్పుడు నా ఎదురుగా పత్రి సార్, ఆంజనేయ శర్మ సార్, ప్రేమ్నాథ్ సార్ ముగ్గురు కూర్చుని ఉన్నారు. వాళ్ళు నా తలను ఓపెన్ చేసి ఏదో ఆపరేషన్ చేస్తున్నట్లు నాకు అనిపించింది. చాలా సౌండ్స్ వినిపించాయి. నేను పట్టించుకోకుండా ధ్యానం చేశాను. అక్కడికి పత్రి సార్ని అడిగాను, సార్ నీకు అనవసరం, నువ్వు ధ్యానం చేయని చెప్పారు. సో నేను అది చేసుకుని పడుకుని పోయాను. మార్నింగ్ ఈ విషయాన్ని నేను ప్రేమ్నాథ్ సార్కి చెప్పడం జరిగింది. సో ప్రేమ్నాథ్ సార్ నా ఎదురుగా కూర్చొని ఏం జరుగుతుందో దీనికి క్లారిటీ తీసుకోమని చెప్పారు. సో అలా కూర్చున్నప్పుడు వాళ్ళు ఎనర్జీస్ని పంపించడం అనేది జరిగింది. నేను సిసారో మాస్టర్ కాన్షియస్నెస్ని కూడా ఇన్వైట్ చేశాను. సో వాళ్ళు నా తలను ఓపెన్ చేసి అందులో నర్వ్స్ని అంతా బయటికి తీసి ఏవైతే బాగులేవో అవి తీసివేయడం, బాగున్న దానికి డివినిటీని యాడ్ చేయడం, మొత్తం అంతా రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ దాన్ని లోపల పెట్టడం జరిగింది. వాళ్ళ ఎనర్జీని నింపడం జరిగింది. ఆ ఎనర్జీ అనేది సర్కిల్స్ లాగా, ట్రయాంగిల్స్ లాగా నా బాడీ అంతా నింపబడింది. ప్రతి ఒక్క సెల్ నా బాడీలో ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉంది. దీని తర్వాత ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అనేది నా బాడీ పైన ఏర్పడింది. ఈ షీల్డ్ దేనికోసం అని నేను అడిగితే, ఈ షీల్డ్ నీ బ్లాక్స్ నుంచి, అంటే నీ థాట్స్, నీ వర్డ్స్ అన్నిటి నుంచి ఒక ఫిల్టర్గా నీకు హెల్ప్ చేస్తుంది, నీకు ముందే గైడ్ చేస్తుంది అని చెప్పారు. సో ఈ ప్రాసెస్ అనేది నీకు ఒక్కటేనా, అందరికీ జరుగుతుందా, అందరికీ జరగాలని కోరుకోమని ప్రేమ్నాథ్ సార్ చెప్పారు. అలా అనుకోగానే 1000 మంది ఈ ప్రొటెక్టివ్ షీల్డ్తో నాకు కనిపించారు. అలా కనిపించగానే ఈ 1000 మంది కాస్త ఒకే ఒక పర్సన్గా మారిపోయారు. చాలా హైట్ ఇంక్రీజ్ అయిపోయింది. చాలా పెద్ద పర్సన్గా కనిపించారు. మీరు ఎవరు అని అడగంగానే నేను యూనివర్సల్ గురు, నేనే పత్రి సార్ అని అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, నాలోనే పత్రి సార్ కూడా ఉన్నారు, నేనే పత్రి సారు. సో అంతా చైతన్యం అంతా ఒక్కటే, నా చైతన్యం, పత్రి సార్ చైతన్యం అంతా ఒక్కటే అన్న విషయం అర్థమైంది. తర్వాత పత్రి సార్ నుంచి మళ్ళీ మనం రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అయినప్పుడు పత్రి సార్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఉన్న
టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అర్త్ అసెన్షన్ కోసం ఆరాని ప్రతి ఒక్క మెడిటేటర్కి, స్పిరిచువల్ క్రియేటర్కి ఆరాని ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల అర్త్ అసెన్షన్ ప్లస్ అర్త్తో పాటు ఉన్న కింది లోకాలను కూడా ఎదిగింప చేయడానికి చాలా ముఖ్యమవుతుంది అని చెప్పారు. ఇలా అన్నీ చేసిన తర్వాత భూమాత వచ్చి బత్రి సార్కి తన ధన్యవాదాలను తెలుపుకుంటుంది. స్నేక్ వరల్డ్ నుంచి కూడా స్నేక్స్ వచ్చి ప్రతి ఒక్క స్పిరిచువల్ క్రియేటర్ కి థ్యాంక్స్ చెప్పడం జరిగింది, ఒక కిస్ ఫామ్ లో నుదిటి పైన. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంపార్టెంట్ గా ఈ ప్రాసెస్ అంతా నేను ఆస్ట్రల్ గా కంప్లీట్ చేశాను. కానీ ఎప్పుడైతే దీన్ని మీరు రియల్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటారో అప్పుడే అర్త్ అసెన్షన్ అనేది జరుగుతుంది. రియల్ గా ఇంప్లిమెంట్ చేసుకోవడం అంటే ఏంటి అని నేను అడిగితే, మీ యొక్క ఆలోచనలని, మీ యొక్క మాటలను ఎప్పుడైతే మీరు ఫిల్టర్ చేసి మీరు మాట్లాడతారో, మీరు మార్పుకి ఇష్టపడతారో అప్పుడే భూమాత అనేది ఫిజికల్ గా మారుతుంది. ఆస్ట్రల్ గా మారడం అనేది జరిగింది, ఫిజికల్ గా మారుతుంది అన్న విషయం చెప్పారు. ఇదంతా అయిపోయినాక నాకు సాయంత్రం చాలా చాలా ఎంత భరించలేని ఫీలింగ్ అంటే, ఒక పక్క ఏడుపు వస్తుంది. ఆ బాధని ఎలా బయటపడాలో నాకు అర్థం కాలేదు. చాలా అడిగాను, ప్రేమ్నాథ్ సార్ని కూడా అడిగాను. సార్ సరే రమ్మన్నారు, కానీ రావడానికి నాకు ఏ పాసిబిలిటీ లేకునింది. నాకు చిన్న అబ్బాయి ఉన్నాడు, సో వాడిని తప్పించుకోలేను కదా, వాడి బాధ్యతలో నేను ఉండిపోయాను. మా హస్బెండ్ చాలా బిజీ ఉన్నారు ఆఫీస్ వర్క్ లో, సో ఎవరి డ్యూటీస్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. 1/2 అవర్ చాలా పెయిన్ ని అనుభవించాను. ధ్యానంలో కూర్చున్నాను, దాని నుంచి బయటపడదామని చాలా ఆలోచించాను, నాకు ఏమి తోచలేదు. ఇంకా ఆఖరికి నేను పత్రి సార్ని, సిసరో మాస్టర్ని ఇన్వైట్ చేసి వాళ్ళ కాన్షియస్నెస్ తో నా ఇన్నర్ కి కనెక్ట్ అయ్యాను. అలా కనెక్ట్ అయినప్పుడు నా ఇన్నర్ నాకేం చెప్తుందంటే, ఇప్పుడు ఇంతసేపు నువ్వు ఏదైతే బాధను అనుభవించావో, ఆ ఇన్కన్వీనియంట్ ఫీలింగ్ ని అనుభవించావో, అదే మీ హస్బెండ్ అక్కడ ఆఫీస్ లో ఫీల్ అవుతున్నారు. ఆయన ప్రెషర్ అట్లాంటిది, ఆయనని అర్థం చేసుకోమని నాకు ప్రాక్టికల్ గా ఆ ఫీలింగ్ ని నాలో క్రియేట్ చేసి, ఆ ప్రెషర్, స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది అనేది నాకు చెప్పడం జరిగింది. నాకు మాటలు రాలేదు. అంటే ఒక మనిషిని ఎంత లోతుగా మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే ఆ లోతుగా అర్థం చేసుకుంటామో అప్పుడే మన ఎదుగుదల అనేది మొదలవుతుంది. అది ఎలా అర్థం చేసుకోవాలి అనేది ప్రాక్టికల్ గా నాకు చేసి చూపించారు. ఇది నేను ఈ రోజు నేర్చుకున్న విషయం. సిసరో మాస్టర్. Yes, Master. Yes, wonderful process has been done. And all these days, I used to say the consciousness about the Patriji, and everyone used to listen for it. But you have experienced it today about his consciousness and the depth of consciousness, and all were into him, have seen as a universal guru. That made me very joyful, my dear Master, that what I have given you all this day wisdom about your Guru has been experienced by you today. Yes, Master, this is a wonderful experience. And the lower dimension of Mother Earth have been kissed in between of your eyebrows. That means they have created the awareness in you, awareness about the higher dimension and awareness about the lower dimension, both the awareness, because they want Arthurians to ascend to the higher dimensions. Yes, Master. So for this reason, they have touched your third eye portion and given you the awareness of lower dimension and the awareness of the higher dimensions. శరో మాస్టర్ చెప్తున్నారు, నేను ఇన్ని రోజులుగా పత్రి సార్ చైతన్యం ఎంత పవర్ఫుల్, ఎంత గొప్పదో అని చెప్తున్నా. ఈరోజు మరి ఈ మాస్టర్ ప్రాక్టికల్ గా దాన్ని అనుభవించింది, మనందరికీ తెలియేలా చేసింది. మరి మన గురువు యొక్క గొప్పదనం సిసరో మాస్టర్ మనకు మొదటి నుండి చెప్తూనే ఉన్నాడు. మనం ఎప్పుడు మర్చిపోరాదు, మనకు వెంటనే గుర్తు రావాల్సింది మన గురువు యొక్క చైతన్యం ఆహ్వానించడం ఎప్పుడైనా. కానీ మరి
ఆ కింది లోకంలోని ఆ నాగలోక వాసులు వచ్చి ఆ సర్పాలు మనందరి థర్డ్ ఐ పోర్షన్లో అలా ముద్దు పెట్టుకున్నాయి. అంటే ఎరుకను పెంచడానికి, పైలోకాలకు సంబంధించిన ఎరుకను, కింది లోకాలకు సంబంధించిన ఎరుకను పెంచడానికి అలా జరిగింది. మరి వాళ్ళందరూ కింద లోకవాసులంతా చెప్తున్నారు, భూలోకం ఎదుగుతుంటే మాకెంతో సంతోషం. And we need all the Arthurians for the ascension of the lower dimensions. మనమందరము కింద లోకాల ఎదుగుదలకు మనం పని చేయాలి. And how the higher dimension masters are helping for the ascension of the earth. In the same way, we have to work for the ascension of the lower dimension people and the lower dimension masters. పైలోకవాసులు మన ఎదుగుదల, మన లోకం ఎదుగుదలకు ఎలా మనకు సహాయపడుతున్నారు, అలాగే మనం కూడా కింది లోకవాసులు ఎదగడానికి, కింది లోకాలు ఎదగడానికి మనం కూడా పూర్తిగా సహకరించాలి, కృషి చేయాలి. Yes, you have to work, but you should not stuck there. మనం అక్కడ పని చేయాలి, కానీ అక్కడ ఇరుక్కుపోకూడదు. And this awareness you should have always, my dear masters. మనం కింది లోకాలు పని చేసేటప్పుడు ఈ ఎరుక ఎప్పుడు ఉండాలి. ఇక్కడ మనం పని చేయడానికి వచ్చాం, పని జరగాలి, ఇరుక్కుపోవడం అనేది జరగకూడదు. Because the lower dimensions are full of the lower level energies. కింద ఉన్న లోకాలు కింద ఉన్న స్థాయికి సంబంధించిన శక్తితో నిండి ఉన్నాయి, కనుక అక్కడ చాలా ఎరుకతో ఉండాలి. If you lose your awareness, then you will be stuck there. ఎప్పుడైతే అక్కడ మనం అవేర్నెస్ ని కోల్పోతామో, ఎరుకను కోల్పోతామో, అక్కడ ఇరుక్కుపోవడం జరుగుతుంది. For that reason, you have to be always with a conscious of Patriji and conscious of Sisaro. ఈ కారణంగా అక్కడ ఇరుక్కుపోకూడదంటే ఎప్పుడు కూడా మనం పత్రిసార్ చైతన్యంతో, సిసారా మాస్టర్ చైతన్యంతో పూర్తిగా కలిసి ఉండాలి. When you are with the conscious of both the masters, then you never stuck there, master. ఎప్పుడైతే మనం పత్రిసారు, సిసారు మాస్టర్ కాన్షియస్ తో కలిసి ఉంటామో మనం అక్కడ ఇరుక్కుపోవడం అనేది జరగదు. Because this conscious won't allow you to be stuck there. It will pull off you on the earth. మరి పత్రిసార్ చైతన్యం, సిసారో మాస్టర్ చైతన్యం అక్కడ మనల్ని ఇరుక్కుపోకుండా మనల్ని పైకి లాగేస్తాయి. Yes, masters. In this way, we have to work for the lower dimensions, and we should not stuck there, and we should always be in the conscious of Patriji and Sisaro master. అందుకే మనం కింది లోకాల ఎదుగుదలకు పూర్తిగా కృషి చేయాలి. అక్కడ ఇరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు మనం సిసారో మాస్టర్, పత్రిసార్ చైతన్యంతో అనుసంధానమై ఆ పని చేస్తూ ఉండాలి. Yes, masters. Master, Yes. the second one, what I shared about the feeling, what I felt the pain. Should I learn something from that, Master? Yes. The pain you have faced, it is a mental conception. That is always the lower energy feelings. And we should learn that we should be always in the high tide of energy consciousness. When we are with the high tide of frequencies of energies, then we will be no way connect with the worries or the problems or the pains, and we will be working with a conscious of Patriji. Yes, the pain has arrived to be in the highest consciousness of Patriji, and that has given you a knowledge of being in a high state of frequency every time, and take with you the persons who belong to your family to the high tide of frequency, to
release their stress, to release their pain. And what the knowledge you have gained, you have to share it to your family persons to raise their frequency and energy levels. Thank you so much, Master, for the clarity. Thank you. Hello, Master. Yes. Master, actually, maybe in the month of February, actually, I could know that I was to go to the underworld called Asma, and the what we call God over here is called Oka over there. And one thing has happened, but I'm still onto that. Like Chand is a name of the part of my soul, one of my souls being ready, and its name is Chand, and it has released and entered into this world. I mean, the world of Asma. So it is like it is a following soul, not a leading soul. Sometimes I feel like till which level is this true? So can you just help me in this, Master? Yes. Once again, you repeat, Master. Yeah, Master. Actually, a few months back, I've got an experience like the work that has to be done in the lower dimension is the name, means the world that you have to visit is called Asma. Okay? Yes. And Yes. after a few days, I could know that a soul has been parted from me, and its name is Chand, and it has entered into that lower dimensional level. And I could able to receive what all the situations over there and what are the energies over there. And even I could feel like as we have Maya on this world, Master, so we can have the Anaya and Akaya over there. And I got many more things about that world. And what I feel is like my soul has been parted and it has entered into that world. So I feel like sometimes how much this could get happen, this be true. So can you just help me in that, Master? Yes. Yes. As we heard that the earlier masters has come from the Nagaloka to take help of the Arthurians and for their ascension. In the same way, what you said of this Loka is in the lower dimension. And what you said about the Chand, yes, and it is a living of you in that Loka. And after living, you have ascended to the higher dimensions and then come back to the earth with a high intention of channeling the masters of different dimensions at higher frequency level. And you have forgotten of that life you led in your lower dimensions. When the thought has been released to help the lower dimensions, the part in you which has been led by you there has released, and you started traveling to that Loka to see what is there in that Loka. And at that time you got the awareness of that Loka and many more things you saw there. Yeah, Master. And you should remember that you led a life there and you have the responsibility towards that Loka to help them to ascend. And this is the right time, Master, because you spiritual creators are filled with massive energies from the higher dimension masters. And you have the capability to help the lower dimension masters to ascend with the conscious of Patriji and with the conscious of Sisaro. You can do the work, Master, and you will be
doing that work up to the mark, and you can shift them to the higher dimension, and you can give the knowledge to them. What you have received through channeling from the different world masters and different dimension masters, share it. Send the energies to that loka. At that time, they will be ascended, and your responsibility also will be fulfilled. And this is the awareness you have to take from this experience, Master. Okay, Master. Thank you, Master. And I also, Uncle? Translate. Uncle, yes, Uncle. Okay. And I also request you, Master, and also the masters from the Star World to please help me through this, Master. Yes, that's what I said, that when you are with the conscious of Sisaro, then Sisaro means the complete Star World energies are with you and the spiritual creators. The spiritual creators are group, have been connected with Sisaro conscious in that way that they receive the energies all the time and every moment. They feel when the thought arises in them, the energy will be touched to them. Thank you. Go Master. ahead, Master. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, యాక్చువల్గా ఇప్పుడు అండర్ వరల్డ్ గురించి మాట్లాడడం జరిగింది కదా. యాక్చువల్గా నాకు కొన్ని మంత్స్ బ్యాక్, అంటే ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి, ఈ ఫిజికల్ వరల్డ్స్ అనేది ఉన్నది, కింద లోయర్ డైమెన్షన్ వరల్డ్స్లో ఎన్నో ఉన్నాయని నా యొక్క ఆత్మ అన్న ఒక లోకానికి వెళ్ళింది. అక్కడ కేవలం క్రూరత్వంతో నిండి ఉంది. సో అక్కడ ఏమి అంటే, మనం ఇక్కడ దేవుడుగా ఎలా కొలుస్తామో అక్కడ ఓక అనే వారిని దైవంగా భావిస్తారు. సో అక్కడికి వెళ్ళామో అక్కడ చాలా విషయాలు తెలిసాయన్నమాట. అక్కడ ఏమి అంటే మనకి ఇంకా ఒక 2 బాడీస్ కావాలని, ఇంకొకటి చాలా తెలిసాయి. ఆ తర్వాత ఏమైంది అంటే ఒక మెసేజ్ వచ్చింది, నీలోంచి ఒక సోల్ పార్ట్ అయ్యి చాంద్ అనే పేరుతో అక్కడ ఉంది అనేసి. సో నాకు అప్పటి నుంచి కొంచెం డౌట్ఫుల్గా ఉండేది, ఏమి ఎలా రిలీజ్ అవుతుంది ఆ సోల్, ఎలా వస్తుంది, నాకు ఒక నమ్మకం కావాలి. బట్ అక్కడ నుంచి మెసేజెస్ రావడం, అక్కడ మనం ఒక చిక్కుకుపోకుండా, మాస్టర్ చెప్పినట్లు చిక్కుకుపోకుండా ఒక సీక్రెట్ టనల్స్ని మన పాజిటివ్ మాస్టర్స్ బయటపడడానికి ఏర్పాటు చేయడం అన్నీ జరుగుతోంది. మాస్టర్స్ అక్కడ ఏమేమి వర్క్ జరుగుతుందో అన్నీ తెలుస్తోంది. కానీ అక్కడ నేను ఒక చిన్న సందిగ్ధంలో పడిపోయింటిని. అది ఇప్పుడు నేను సిసరో మాస్టర్ గారిని అడిగితే, అంటే లోయర్ డైమెన్షన్లో ఒకసారి నువ్వు వెళ్ళి జీవించి వచ్చావు, సో చాంద్ అనే ఆత్మ అక్కడ. సో ఇప్పుడు ఈ ఛానలింగ్ జరుగుతోంది కదా, ఆ మాస్టర్స్ ద్వారా నీ యొక్క, అంటే మనం హయ్యర్ లెవెల్లో ఉన్నాం కనుక, సో ఈ ఎనర్జీస్తో నువ్వు మళ్ళీ అక్కడ కనెక్ట్ అయ్యావు. కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆ లోయర్ డైమెన్షన్స్ని కూడా మనం ఈ శక్తితో, ఈ ఛానలింగ్ అవుతున్న మాస్టర్స్ యొక్క విజ్డమ్తో, సిసరో మాస్టర్ మరియు పత్రి సార్ యొక్క కాన్షియస్తో లోవర్ డైమెన్షన్స్ని కూడా మనం ఎదిగించడానికి మనం సహాయం చేయొచ్చు, అక్కడ మనం జ్ఞానాన్ని షవర్ చేయొచ్చు అని చెప్పి సిసరో మాస్టర్ గారు చెప్పడం జరిగింది. మాస్టర్స్ దానికి స్టార్ వరల్డ్ మాస్టర్స్ని నేను రిక్వెస్ట్ చేశాను. సో ఆయన అదే చెప్పారు, మేము ఎప్పుడు కానీ సిసరో మాస్టర్ యొక్క కాన్షియస్తో మీరు కలిసి ఉన్నట్లయితే టోటల్ స్టార్ వరల్డ్ అంతా మీ వెంట ఉంటుంది, మీ తోడై నడుస్తుంది అని చెప్పారు మాస్టర్స్. అంతేనా సార్? అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. Okay, ఓకే, అందరికి థ్యాంక్ యూ. Thank you. సిసరో మాస్టర్ కు మనం అనంత కోటి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనం అందరూ అన్మ్యూట్ కాండి, ఒకసారి పలుకుదాం. We all one. We are 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 all one. Okay, Thank you, thank you. Master. Thank you. Thank you, Master. Thank you.